ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. ఇప్పుడు సాంకేతిక విప్లవం పరంగా చూసుకుంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చిందేమో. మీకు ప్రాంప్టర్లు అనేవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి? టెలిప్రాంప్టర్స్ 83 మొదలైందమ్మా, ఒక 5-6 ఏళ్ల తర్వాత. అప్పటి వరకు బట్టి చదవటమే వార్తల్ని. ముఖ్యంగా అంటే నాతో పాటు నేను ఒక్కడనే దూరదర్శన్లో ఉద్యోగిని వార్తలు చదవటానికి. నేను కాక ఒక 10 మందిని ఎంపిక చేసి సెలెక్ట్ చేసి వాళ్ళు దీంట్లో జాబితాలో పెట్టేవాళ్ళు. వీళ్ళంతా కూడా బ్యాంకుల్లో పనిచేసేవాళ్ళు, వేరే చోట పనిచేసేవాళ్ళు. వీళ్ళెవరు ఉద్యోగస్తులు కాదు. ఒకరోజు చదివినందుకు వాళ్ళకి కాంట్రాక్ట్ డబ్బులు ఇచ్చేవాళ్ళు. చెక్ ఇస్తారు, వాళ్ళు చదివేస్తే తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళందరూ కూడా మామూలుగా చూసి చదివేవాళ్ళు. అప్పుడు కూడా నేను చేసిన ఒక ప్రయోగం ఉండేది. ప్రతిరోజు వార్తల్లో ముఖ్యాంశాలు ఉంటాయి, ఒక 5-6 ఉంటాయి. అవన్నీ కెమెరా ఇలా చూస్తూ చదివేవాడిని. అంటే కాగితం చూడకుండా బట్టేసి. మా ఎడిటర్లు ఉండేవారు, ఎందుకయ్యా మామూలుగా చెప్పంటే పర్లేదు సార్, వాళ్ళకేంటి తప్పు పోతుందేమో అని భయం. ఓకే. నాకు నా మీద నమ్మకం, పర్వాలేదు సార్ నేను చదువుతాను. సామాన్యంగా తప్పు పోయేది కాదు. మా కోసం, ఎందుకంటే ఒక్కసారి ఆ వార్తల్ని ఎలా చదివేవారు అనేది కొంతమందికి తెలుసు, ఇప్పటి తరాల వారికి, లేటెస్ట్ తరాల వాళ్ళకి తెలియదు. కాబట్టి మీకెందుకు అంత బ్రాండ్ అనేది తెలియటం కోసం ఒక్క న్యూస్ మా కోసం. అంటే అప్పట్లో చూడకుండా చదవాలంటే సమయం పడుతుంది. వద్దు సార్, చూసే చదవండి. నమస్కారం. సుమన్ టీవీ వార్తలకి స్వాగతం. డిజిటల్ మీడియాలో సుమన్ టీవీ ప్రభంజనం సృష్టిస్తున్నది. ఎవరి మొబైల్లో చూసినా సుమన్ టీవీ ఇంటర్వ్యూలే కనబడుతున్నాయి. వందలాది యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నా సుమన్ టీవీ ధాటికి తట్టుకోలేని పరిస్థితే. ఇందుకు సుమన్ టీవీ యాజమాన్యాన్ని అభినందించి తీరవలసిందే. సూపర్ సార్, అప్పుడు చదివి వింటున్నట్టే అనిపిస్తుంది. బాగుంది సార్. అదే ఇంకో 2 నిమిషాలు ముందు ఇచ్చుంటే చూడకుండా చెప్పేసేవాడిని అందులో. అదే మీకు అలవాటైందే కదా సార్ అది. కాలేజీ రోజుల్లో ఆ తర్వాత మేము స్వయంగా రాసి నాటకాలు రవీంద్ర భారతిలో వేశాం. అంటే దాని ప్రస్తావన ఎందుకు అంటే, ఆలోచన ధోరణి, వాటిని ప్రదర్శించే తీరు ఎలా ఉంటుందో ఒక చిన్న వాక్యం. ఆ నాటకాల పేర్లు గమ్మత్తుగా ఉండేవి. నీళ్లు నిద్రలేచాయి, ఈ ముళ్ళు కరవ్వు, ఈ చావు నాది కాదు, వెన్నెల సగలు, ఇలా ఉండేవి. మామూలుగా చూస్తే వీటికి అర్థం లేదనిపిస్తుంది. వీటిల్లో ఈ ముళ్ళు కరవ్వు అన్నాము అంటే అర్థం ఏంటి అన్న, ఇవి ఏ ముళ్ళు? గడియారంలో ముళ్ళు. మన సమాజంలో ఉన్నవి 3 వర్గాలు. ఒకటి ఉన్నవాళ్ళు, వాళ్ళ సంఖ్య తక్కువ కాబట్టి చిన్న ముళ్ళు వాళ్ళకి ప్రతీక. లేని వాళ్ళ ముళ్ళు పెద్దది కాబట్టి పెద్ద ముళ్ళు వాళ్ళకి ప్రతీక. ఎప్పుడూ అశాంతితో తిరిగే ముళ్ళు మధ్యతరగతి, వాడు సెకండ్స్. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, మారని సత్యం ఏంటంటే, పెద్ద ముళ్ళు 60 సార్లు తిరిగితే చిన్న ముళ్ళు ఒక అంకె పెరగటానికి ఉపయోగపడుతుంది. ఇది 60 సార్లు తిరిగితే పెద్ద ముళ్ళు 1 నుంచి 2కి వెళ్తుంది. అలాగే సమాజంలో చిన్నవాళ్ళు 1,000,000 మంది కష్టపడితే ఒక డబ్బున్న పెట్టుబడిదారు మరో కంపెనీ ప్రారంభించుకుంటాడు. ఈ దోపిడీ మారదు, ఆగదు, కొనసాగుతుంది. గ్రేట్ సార్, చాలా బాగా చెప్పారు. ఇది కథ. ప్రవహిస్తున్న నది, దానికి రాయి అడ్డపడితే ఫస్ట్ దాన్ని తోసేయదు, తప్పించుకుని వెళుతుంది. తప్పించుకుని వెళ్ళటానికి కూడా వీల్లేనంతగా అడ్డుపడితే దాని శక్తినంతా కూడా తీసుకుని కొట్టేస్తుంది. ఈ సమాజంలో బలహీన వర్గం వాడు కూడా అంతే. నువ్వు వాడిని తొక్కటానికి ప్రయత్నించకు. ఏదో ఒక రోజు వాడి శక్తి అంతా కోళ్ళ తీసుకుని ఏకమై సమాజాన్ని తలకిందులు చేస్తాడు. గ్రేట్ సార్. సోమ్నాబులిజం అంటారు. వెన్నెల సెగలంటేనా సార్? టైటిల్ వెన్నెల సెగలమ్మ. ఓకే. సోమ్నాబులిజం అని అదేంటంటే నిద్రలో నడవటం. ఓకే.
ఇన్సోమ్నియా అంటే నిద్ర ఇన్సోమ్నియా అంటే లేకపోవడం, నిద్ర లేకపోవటం. ఇది సోమ్నబులిజం, నిద్రలో నడుస్తారు. కొంతమందికి మామూలుగా అంటే ఈ గదిలో నుంచి ఆ గదిలోకి వెళ్ళటం, లేదా వెళ్ళి తలుపులు తీయటం అలా ఉంటుంది. బయటకు కూడా వెళ్ళిపోతుంటారండి సార్ వెళ్ళిపోతారు. కొంతమంది. దీని మీద నేను చాలా పుస్తకాలు చదివి రీసెర్చ్ గ్రంథాలు రిఫర్ చేసి రాసిన నాటకం ఇది. చాలా సందర్భాల్లో ఏమైందంటే ఒకతను జరిగింది, ఇవన్నీ తీశారు. రోజు తన ఇంట్లో నుంచి రాత్రి వెళ్ళేవాడు. సమాధి సిమెట్రీ ఉంటుంది వాళ్ళకి, వెళ్ళి ఆ కోట్ తీసి ఆ సిమెట్రీ దగ్గర తవ్వి పెట్టి వెనక్కి వచ్చేసేవాడు. ఇంటికి వచ్చి చూసుకుంటే నిన్న కొనుక్కున్న కొత్త కోట్ ఉండేది కాదు. ఏమైందో ఇతనికి తెలియదు. ఇంట్లో వాళ్ళందరినీ నౌకర్లని వాళ్ళని కోప్పడేవాడు. ఆ తర్వాత వీళ్ళు చేసి వెతికితే రోజు దీనికి వెళ్ళి అక్కడ పెడుతున్నారు. ఏంట్రా అంటే చనిపోయిన భార్య సమాధి అది. అది తనకి గుర్తులేదు, తెలియదు. ఓకే. అలాగే ఇంకో కథ. ఒకతను, అతనికి జీవితంలో ఏంటంటే పియానో వాయించాలని పెద్ద కోరిక. అతనికి డబ్బు లేదు, పియానో రాదు. పడుకుని ఒక తీవ్రమైన కాంక్ష. ఒకరోజు తను పనిచేసే ఫ్యాక్టరీలో ఓనరు కొత్త పియానో కొంటాడు. అది వాయించాలని వీడి కోరిక. వాళ్ళ ఇంట్లోకి దొంగతనంగా వెళ్ళి వీడికి పియానో రాదు. ఆ రాత్రి వెళ్ళి అది వాయిస్తాడు. ఆ చప్పుడుకి అతను లేచి వస్తాడు. అంటే వీడు పట్టుకుంటే వీడు మళ్ళీ మెళ్ళికొస్తే ఏం తెలియదు. ఇవి ఆధారం చేసుకుని నేను ఈ నాటకం రాశాం. ఏంటంటే ఒక డబ్బున్న దీంట్లో ఉంటాడు పారిశ్రామికవేత్త. ఆయనకి 2 కూతుళ్ళు. పెద్ద కూతురు సితార్ నేర్చుకోవటానికి వెళుతుంది. ఆ వెళుతూ కార్ యాక్సిడెంట్లో చనిపోతుంది. ఓకే. సరే, ఇంకా ఇంట్లో సితార్ పేరు ఎత్తితే కోపడతా అంటాడు ఆయన, మాట్లాడి. అలాగే చిన్న కూతురు కూడా అది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్, ఆసక్తి. వద్దంటాడు. గమ్మత్ ఏంటంటే వాళ్ళ కంపెనీలో పనిచేయటానికి ఒకతను వస్తాడు. అతనికి సితార్ వాయించడం వచ్చు. మాటల సందర్భంలో చెప్తాడు. అతను ఏంటంటే వీళ్ళ గెస్ట్ హౌస్లోనే ఉంటాడు పనిచేస్తూ. ఈ అమ్మాయి అర్ధరాత్రి వాడి దగ్గరికి వెళుతుంది. వెళ్ళి నేను సితార్ నేర్చుకున్నా, యజమాని కూతురు రమ్మంటాడు. కూర్చుని వాయిస్తుంది. వీడు అమ్మాయికి రాదు. వాయించేసి బాగా చేసి అది ఇదంటే అలాగే లేచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అట్లా కొన్ని రోజులు జరుగుతుంది. ఈ అమ్మాయి రోజు రావటం వల్ల వాడు అమ్మాయిని అపార్థం చేసుకోవటం, వీడితో చనువుగా ఉండటం ట్రై చేస్తాడు. మర్నాడు ఇంటికి వెళ్ళి కొంచెం చనువుగా ఉంటే గో మీద కొడుతుంది. అదేంటి రాత్రి వస్తుంది పొద్దున వస్తే కొడుతుందని వీడికి అర్థం కాదు. ఆ ఇంట్లో వీళ్ళ బావమరిదోడు ఉంటాడు. వాడు చూస్తాడు. చూసి వాళ్ళ మామయ్యతో చెప్తాడు, ఇట్లా వెళుతోంది అది ఇది. నొరమై నువ్వు నీకు దీన్ని పెళ్లి చేయనని దాని మీద నిందలేస్తావు అది ఇది. ఈ కథ కాసేపు అటు ఇటు తిరిగి చివరికి బయటకు వీడు ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతా అంటాడు. ఎవరు? ఈ అబ్బాయి. తర్వాత బయటపడుతుంది. అది ఎలా ప్రూవ్ చెయ్యాలి అంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు. వాడు విని ఆ అమ్మాయి ఎక్కడికైతే వెళుతుందో ఆ వాతావరణాన్ని మళ్ళీ సృష్టించండి, అప్పుడు బయటపడుతుంది అన్నాడు. అందుకని వీళ్ళు ఇంట్లో వాడు సితార్ వాయిస్తున్నట్టు పెడితే ఈ అమ్మాయి పడుకునే టైం చూసి అలాగే లేచి వస్తుంది. లేచి వచ్చి వీడినాడు అంత ప్రేమగానూ అడుగుతుంది, నేను వాయిస్తాను అది ఇది. చూసి సితార్ వాయిస్తుంది. అప్పుడు తండ్రి వచ్చి చూసి యాక్సెప్ట్ చేసి ఆ పిల్ల సరే మన నాటకం కోసం సుఖాంతం చెయ్యాలి కాబట్టి వీడు తన దగ్గర ఉన్న మేనేజర్ని క్షమించమని అడిగి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడు. అది వెన్నెల సెగ అంటే వేడి. ఇది రవీంద్ర భారత్, అన్ని రవీంద్ర భారత్లోనే వేసాం. అంటే ఈ నాటకాలు ఇలా ఉండేవి. ఓకే, రైట్ సార్. ఒక్క విషయం చెప్పండి ఫైనల్గా. మీరు చాలా ఫేమస్ అప్పట్లో, చాలా పెద్ద న్యూస్ రీడర్గా, అందరికీ నచ్చిన, అందరూ మెచ్చినటువంటి న్యూస్ రీడర్. సో ఆ టైంలో అమ్మాయిలు ఏమన్నా మిమ్మల్ని ఆటోగ్రాఫ్లు కావాలంటూ లేకపోతే వేరే రకంగా వేధించడం కానీ అట్లా ఏమన్నా ఉండే? అంటే ప్రశ్న మధ్యలో కట్ చేయండి సార్. ఆటోగ్రాఫుల దాకా చాలామంది అడిగారు, తీసుకునేవాళ్ళు. నేను ఇందాక మీతో అన్నాను చూసారు, ప్రతిరోజు ఏదో సభ సమావేశం సాంస్కృతిక కార్యక్రమం అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడ చిన్న పెద్ద వీళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. ఇవి లేవు, స్మార్ట్ ఫోన్స్ లేవు సెల్ఫీలు తీసుకోవటానికి. ఆటోగ్రాఫ్లు తీసుకునేవాళ్ళు, మామూలుగా ఫోటోలు తీసుకునేవాళ్ళు.
అంతకు మించి అడుగు పట్టడానికి లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు ఈవిడ తను నా భార్య అని. ఓకే. అందులో ఇంకోటి ఏంటంటే దూరదర్శన్ ఒక్కటే కాబట్టి మా వివాహం గురించి ఇక్కడ పత్రికలు కాక మద్రాసులో ఉన్న తెలుగు పత్రికలు కూడా ప్రచురించాయి. ఇలాగ దూరదర్శన్లో పనిచేస్తున్న ఇద్దరు వివాహం చేసుకున్నారు, అనౌన్సరు న్యూస్ రీడర్ చేసుకున్నారు. అది విశేషంగా వాళ్ళకి ఏదో వార్త కావాలి వేశారు, అలా జరిగేది. అందువల్ల అంటే తను అప్పుడప్పుడు నన్ను ఎక్కిరిచ్చేది, అంటే నువ్వు పిచ్చి వేషాలు వేయటానికి లేదు చూడండి, నేనే వేస్తాను, నీతో వేసిన వేషాలు చాలు. చాలా విషయాలు మీ లైఫ్కి సంబంధించినవి, అలాగే టీవీ రంగానికి అప్పట్లో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్న టీవీ రంగం అదే కాబట్టి దూరదర్శన్ కనుక దూరదర్శన్కి సంబంధించిన అనేక విషయాల్ని, మీ లైఫ్ స్టైలు అలాగే మీ ఉద్యోగానికి సంబంధించిన విషయాలను కూడా మాతో షేర్ చేశారు. మీరు అప్పుడే కాదు మిమ్మల్ని మెచ్చుకున్న వాళ్ళు ఇప్పటికీ మీరు గుర్తుండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు ఎప్పటికీ ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.